ఆంధ్రకలం న్యూస్ కి స్వాగతం. విజయవాడ పట్టణంలోని సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. నేను నా పేషెంట్ నా మొక్క అనే భావనతో ప్రతి జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సకు ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. విజన్ 2030 వివరాలను వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సాంకేతిక సంస్థ స్ట్రైకర్తో కలిసి రోగులకు అత్యంత ఖచ్చితత్వం, భద్రతతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రకలం న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. I hear your vision about daycare, which is meeting a patient in the morning and sending them back in the afternoon. Those are things that are possible with these advancements. You talked about sophisticated technology coming in. This is as sophisticated as it can get. So you have the most advanced technology in the country. He talked about tier 2 cities being very important, and we strongly believe tier 2 cities are the future of the country as well. So we are very, very committed to continuing to advance the technology introduction in this market, and also partner with leaders like him and VMR Hospital in training surgeons to continue to train on robotic surgery so that the surgery can be expanded and more patients can have access to it. So with that, I'll wrap my comments up, but thank you again for having us here. We are looking forward to your vision and being a big partner and an enabling partner to make sure that this comes to life. Thank you. నేను ఒక పేషెంట్ని చూశాను. నిజంగా పాపం అతను ఏమాత్రం ఫైనాన్షియల్ గా చాలా వీక్. ఆ మనిషికి నరేంద్ర గారికి ఫోన్ చేసి ఇలా ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉన్నారు, ఏం చేద్దామని అంటే, అన్న నువ్వు చెప్పన్నా అన్నాడు. కాదు, అది ఎంత కష్టనష్టాలు మీకు తెలుస్తుంది అంటే, కేవలం మందులకి డబ్బులు తీసుకొని ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకోకుండా ఆ మనిషిని పంపిస్తే ఆ మనిషి కరెక్ట్ గా 6 నెలల తర్వాత వచ్చి నాకు వచ్చి నీ వల్ల నా ప్రాణం నిలబడిందని ఏం చెప్పి నాకు థ్యాంక్స్ చెప్పిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమంతో అదేవిధంగా పర్యావరణానికి ఉపయోగపడే విధంగా అందరినీ ఉత్సాహపరుస్తూ, మీరు కాదు మీతో పాటు నేను ఇచ్చిన మొక్కను కూడా పెంచండి అనే నినాదంతో నరేంద్ర గారు మన అందరినీ కూడా సమాజంలో మేల్కొల్పుతున్నారు. వారికి పేరు పేరున వారి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఆ పనులు చేస్తుంటే ఎండలో తిరుగుతా మన స్టాండ్ కూడా చేసుకుని వచ్చింది. నేను చెప్పాను సుఖాన్ని రెస్ట్ తీసుకొచ్చాను అంటే దేశాన్ని నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ వాంట్ టు కంటిన్యూ అని చెప్పి ప్రతిరోజు మొక్కల క్రియేట్ వచ్చాడు సుభాని. షబీర్ అండ్ తాయిరా వీళ్ళిద్దరు మొక్కలు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం, మొక్కలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ పాతాలి, ఎన్ని చెట్టు ఎక్కడికి వెళ్ళాలి, అవి లెక్క చూసుకొని వెహికల్లో లోడ్ చేసి అన్లోడ్ చేసి వాటిని తీసుకొని వెళ్ళడం, ఒక అకౌంట్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికి మించి ఈ ఎవర్ గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది నడుపుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రశేఖర్. చంద్రశేఖర్ ఈజ్ వర్కింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి నాతో పాటు ఉన్నాడు. బట్ దిస్ ప్రాజెక్ట్ ఎవర్ గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ బట్టి సింగిల్ హ్యాండెడ్గా తను చూస్తూ ఉన్నాడు. నేనేం చేయగలుగుతాను, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాను, రోజు వీలున్నప్పుడు చూస్తారు, కానీ డైలీ చూసి కాపాడుతుంది వీళ్ళతో పాటు ప్రతిరోజు మీకు వాళ్ళ డైలీ లేబర్ తీసుకొని పనిచేస్తూ ఉంటాం. సో ఈ మొక్కలు బతికిని అంటే వీళ్ళు నలుగురే, ఒక శ్రమ చాలా ఎక్కువగా ఉంది అని మీరు అందరూ ఒక్కసారి చెప్పండి. నేను అసలు పిక్చర్. నా పేరు మహేందర్ రెడ్డి, మాది గుంటూరు. నమస్తే అండి, నా పేరు సనీత, మేము పెదగంజాం నుంచి వచ్చామండి. మాది దొంగలండి. కాలు ఆపరేషన్ చేయించడానికి సాయి భాస్కర్కి వచ్చామండి. ఆయన కాళ్ళు ఆపరేషన్ చేశారండి 2 కాళ్ళకి. మా మిస్సెస్ బాగానే ఉంది, బాగానే నడుస్తుంది. అమ్మగారికి సాయి భాస్కర్ హాస్పిటల్లో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించాము. సర్జరీ చాలా బాగా జరిగింది. అమ్మగారికి రోబోటిక్ సర్జరీ మోకాళ్ళ ఆపరేషన్ చేయించామండి. చాలా బాగా జరిగింది. ఉదయం సక్సెస్ఫుల్ గా పేషెంట్ కి సక్సెస్ఫుల్ గా సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే ముందు మొక్కల్ని ఇస్తున్నారు. సాయి భాస్కర్ హాస్పిటల్ యాజమాన్యానికి వెరీ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు ఈ మొక్కని ఇచ్చారు నాటుమది. ఈ మొక్కను మేము నాటుతామంటే మా
మిస్సెస్ గారు చూసుకుంటాము, ఈ మొక్కలు కూడా అట్లానే చూసుకుంటాము. సో డిశ్చార్జ్ అయ్యే టైంలో సారి చెట్టు ప్రజెంట్ చేశారు. మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ చెట్టును కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటాము. Like I talked about, our passion is a common passion of having robotic joint replacement surgeries as a standard of care in the country, which means every patient that is going through a joint replacement surgery should be getting a robotic treatment because that offers them a personalized and a precise care. And this partnership is of very strong importance to us because we are going to be entering in this market where the disease incidence is very high and a lot of patients are not getting the right kind of treatment. So with this partnership and this partnership that we have worked on, we should be able to expand the access to more and more patients in this area, in this Andhra Pradesh territory, which is growing at a very fast pace. Like I mentioned, robotic is currently growing at a very rapid pace, but still 90% of the patients are not getting robotic treatment. And our passion is going to be and focus is going to be expanding access to the right kind of training to new surgeons, and really working on different ways in terms of patient education and other activities to really continue to expand the access to it. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ రోబోటిక్ డెస్టినీగా మారుతున్న ఈ తరుణంలో సాయి భాస్కర్ హాస్పిటల్స్ అండ్ స్ట్రైకర్ ది వరల్డ్ ఆర్థోపెడిక్ జైంట్ టుగెదర్ వీఆర్ కమింగ్ అవుట్ ఒక మంచి ఉద్దేశంతో 2030కి ఒక విజన్తో వర్క్ చేసి పేషెంట్ కేర్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా పర్సనలైజ్ ప్లానింగ్, ప్రతి పేషెంట్కి పర్సనలైజ్ ప్లానింగ్ డెవలప్ చేసుకోవాలి, ప్రతి పేషెంట్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రోబోటిక్ టెక్నాలజీని అఫోర్డబుల్ రోబోటిక్స్ అంటే రోబోటిక్స్ అనగానే చాలా ఖరీదుగా ఉంటుంది ఈ తరుణంలో, రోబోటిక్స్ షుడ్ బి అఫోర్డబుల్ అనే పరిస్థితికి 2030కి వెళ్ళాలి. అదేవిధంగా యంగ్ సర్జన్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ని టూరిజం, మెడికల్ టూరిజం, రోబోటిక్ టూరిజం, పేషెంట్స్ ఇంటర్నేషనల్గా ఎక్కడైనా సరే ఒక రోబోటిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి విల్ బి ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద రోబోటిక్ సర్జరీస్. టుడే నేను అమన్ రషీ, ది చైర్మన్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రైకర్ ఇండియా, టుగెదర్ వీఆర్ ఒక 2030 విజన్ ముందుకు పెట్టాము. ఈ సర్జరీస్తో పాటు ఎన్విరాన్మెంట్ కోసం కూడా పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో ప్రతి జాయింట్ రీప్లేస్మెంట్కి ఒక మొక్క ప్లాంట్ చేయాలనుకున్నాము. 10,000 జాయింట్ రీప్లేస్మెంట్ అయితే 10,000 సర్వైవింగ్ ప్లాంట్స్ పెట్టాలనుకున్నాం. నాటడం కాదు, వాటిని కాపాడాలని. టుడే వి స్టార్టెడ్ నాతో గ్రీన్ మైల్స్, అంటే నేను, నా పేషెంటు, నా మొక్క ముగ్గురం కలిసి ఈ జర్నీ చేయాలనుకున్నాము. ఈ అకేషన్లో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ద పేషెంట్స్ ఎవరైతే మాతో ఈ జర్నీలో ఉన్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కళ్ళు మీరందరూ కూడా ఈ చెట్టు నాటి కాపాడుతున్నారని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఎస్ అని గట్టిగా yes. Thank you. Thank you very much. So, friends, this is a very interesting day and an emotional day. 20 years, 50,000, 55,000 plants, 30,000 surgeries. Everything is happening in a nice way. We అందరూ సహకారంతో, ఎందుకంటే ప్లస్ నాకు ఆల్వేస్ 20 ఏళ్ల నుంచి నాకు అద్భుతమైన జర్నీ చేసిన వాళ్ళు పత్రికా టీవీ మిత్రులు, మీడియా మిత్రులకి నేను ఎందుకంటే నేను 2006 నుంచి నేను పేపర్ కటింగ్స్ అన్ని రాసి పెట్టుకున్నాను. ఏ పేపర్లో ఏమొచ్చింది 2006 నుంచి నా గురించి మీరు ఎంత మంచి మాటలు రాశారు, మీరు ఎంత జాయింట్ రీప్లేస్మెంట్ ఈ స్టేట్లో ప్రమోట్ చేశారు అనేది వన్ డే పర్సనల్గా మనం కూర్చొని ఆ 20 years ఫ్లాష్ బ్యాక్ నేను చూపిస్తాను. ప్రస్తుతం రిలేషన్ ఎలా జరిగింది, బికాస్ నేను మాట్లాడటం లేదు, మీరు చూపించడం లేదు. ఇప్పటివరకు జాయింట్ రీప్లేస్మెంట్స్ మనం ఎలా చేసామో ఈ ఉద్యమాన్ని కూడా మీరందరూ ముందుండి ఎక్కువ ప్రమోట్ చేస్తే నాలాగా చాలా మంది డాక్టర్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంటారు. వాడు కూడా నిజంగా చెప్పి మీ అందరూ డాక్టర్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఈ స్టేట్లో ఉన్న డాక్టర్స్ అంతా ప్రతి పేషెంట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మొక్క ఇస్తే ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ బికమ్ ద గ్రీనెస్ట్ పాసిబుల్ సిటీ. అండ్ ఇంకోటి కూడా జరుగుతుంది, మంచిగా మొక్కలు పెంచి మీరు ఆరోగ్యంగా ఉంటే మా బిజినెస్ కూడా తగ్గిపోతాయి. అది కూడా మీ చేతిలో తగ్గించండి, అంత బిజినెస్ మాకు అవసరం లేదు. యు బీ హెల్తీ, ప్రొటెక్ట్ యువర్ లంగ్స్
protect your oxygen and do a great things. Thank you very much, and I want to express my thanks, and I want Prasad garu to speak a few words. Mona brothers Channa brothers laga BMR brothers BMR six పెట్టుకొని హ్యాపీగా వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు కూడా గ్రహించాడు, వీడికి ఏదో ఇస్తే మహిళలతో ఒక వ్యాపారం ఇవ్వాలనుకున్నాడేమో కానీ మోకాలు మాస్టర్కి దేవుడు సృష్టించాడు. 100 మందికి ఆపరేషన్ చేస్తే 85 మంది మహిళలే ఉంటారు. సో దట్ ఈస్ వాట్ గాడ్ హస్ బ్లెస్సింగ్ టు సర్వ్ ది ఫీమేల్ కమ్యూనిటీ. ఫాదర్ కి బట్టలమ్మి సర్వ్ నేను ఇచ్చాను, నాకు మోకాలు మాస్టర్ పెట్టే అవకాశం ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ నరేంద్ర. ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికన్నా అత్యంత ఆనందం కనిపించిన ఒకే ఒక వ్యక్తి బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే తన కొడుకు ఇంత ప్రయోజకుడయ్యి సమాజానికి ఎంత సేవ చేస్తూ అదేవిధంగా పర్యావరణానికి కూడా తోడ్పడాలి అనే మంచి ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చిన నరేందర్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా నరేంద్ర గారి గురించి ఒక 2-3 మాటలు. ఇవాళ అంత కష్టపడి చదివి ఎంతో శ్రమ వచ్చి సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని ప్రజలకి సర్వీస్ చేస్తూ, అదేవిధంగా డబ్బు సంపాదన కూడా ముఖ్యమే, అది లేకుండా మానవుడు లైఫ్ని లీడ్ చేయలేడు. అంతేగాని డబ్బే ప్రధానంగా ఆలోచించే మనస్తత్వం కాదు నరేంద్ర గారిది అనే దానికి చిన్న ఉదాహరణ. కోవిడ్ టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి లేవగానే తన వెహికల్లో ఆక్సిజన్ సిలిండర్స్ వేసుకొని పరిగెత్తిన రోజులు ఉన్నాయి. ఆడవాళ్ళు ఇళ్ల దగ్గర నీటి బొట్టు కోసం బిందెలు పట్టుకొని పరిగెడతారు. నేను అదే ఎగతాళి నవ్వుతూ అన్నా ఆ రోజు, ఏంటనేంద్ర అన్న, లేదన్నా అస్సలు బాగాలేదు పరిస్థితి, ఎంతమంది మా కంటి ముందు ఆక్సిజన్ చాలక ఆక్సిజన్ ఇబ్బందితోటి చనిపోతున్నారో చూస్తున్నాము, వాళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు వెహికల్ తీసుకొని పొద్దున్నే వెళ్ళిపోయేవాడు. అదేవిధంగా ఆ టైంలో ఎవరన్నా పేద పేషెంట్స్ కోవిడ్ తోటి వస్తే హాస్పిటల్కి వస్తే స్వయంగా ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ ఉండాలి, ఎవరికి మనం డిస్కౌంట్ ఇస్తున్నామంటే ప్రతి వాడు డిస్కౌంట్ అడుగుతాడు, తప్పండి. ఎందుకంటే ఇది ఒక్కసారి ఆగేది కాదు, ఈ విప్లవం లాగా వెళ్తుంది. 2030లో నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ పిలిచినప్పుడు ఎన్ని ఆపరేషన్లు చేసి ఎంత డబ్బు సంపాదించారు అనే దాని గురించి నేను నెవర్ డిస్కస్. ఎన్ని చెట్లు నాటాము అనేది మనకి కంబైన్డ్గా డెఫినెట్గా మీకు ఐ విల్ బి టెలింగ్ దట్. సో ఐ వుడ్ లైక్ టు present plants to my patients. Now we are completing our 5,000. So 5,000 రీచ్ అవడానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ మొక్కలు ఇచ్చి రేపు సర్జరీ చేసి 5,000 ఒక్క మొక్క ఇచ్చే వారిని కూడా నేను స్టేజ్ మీద పిలిచి మీ అందరూ సంవత్సరంలో మొక్కలు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎవరికి దట్ ఫౌండేషన్ తీసుకోండి, మొక్కలు తీసుకోండి సార్. రండి, స్టేజ్ సర్జరీ కోసం వెయిట్ చేస్తున్నాడు కూడా, రండి ప్లీజ్ కమ్. మీరు